వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైడ్రా లక్ష్యం మంచిదే, కానీ ఆరోపణలు ఎందుకు వస్తున్నాయని కోర్టు అంటోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ను ప్రశ్నించింది. లక్ష్య సాధనలో హైడ్రా వెళ్తున్న దారి సరైందేనా? లక్ష్యం నెరవేరుస్తూ బాధితులకు భరోసా ఎలా? హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా ఏం చేయాలి? హైడ్రా దారెటు చర్చిద్దాం. ఇవాళ లంచ్ అవర్ డిబేట్లో చర్చలో పాల్గొంటున్నారు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులుగా ఉన్న పద్మనాభ రెడ్డి గారు. పద్మనాభ రెడ్డి గారు నమస్తే సార్. పద్మనాభ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. నమస్తే పద్మనాభ రెడ్డి గారు, మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా హైడ్రా కోసమే చర్చ జరుగుతోంది. యాక్చువల్గా హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు పెరిగిపోయాయి, చెరువులు ఎక్కడున్నాయంటో ఏంటో తెలియని ఒక వాతావరణం. ఈ నేపథ్యంలో హైడ్రా రావటం, కొన్ని కూల్చివేతలు చేయటం, హైడ్రా మంచి పనే చేస్తుందన్న చర్చ ప్రారంభంలో జరిగింది. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే లాస్ట్ 1 వీక్ నుంచి అనుమతి లేని భవనాలను కూలుస్తున్నారు, పెద్దల విషయంలో ఒకలాగా పేదల విషయంలో మరోలా వ్యవహరిస్తున్నారంటే ఈ తరహా ఆరోపణలు, రాజకీయ విమర్శలు ఇవన్నీ జరుగుతున్న నేపథ్యం. మూడోది అంటే ఆల్రెడీ హైకోర్టు పరిధిలో ఉన్న ఒక బిల్డింగ్ సంబంధించి కూల్చేశారు అంటూ ఈరోజు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను హైకోర్టు ఆయన వర్చువల్గా హాజరైతే హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది. కూల్చివేతే మీ పైన, మీరు జీవోలో చెప్పింది ఏంటి, చేస్తుంది ఏంటి అని కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది. మీరు కూడా అవి చూసుంటారు. వీటి నేపథ్యంలో ఇప్పుడు హైడ్రా వెళ్తున్న దారి సరైందేనా? మీకేమనిపిస్తోంది చెప్పండి సార్. ఇప్పుడు చాలా కాలం నుంచి ముఖ్యంగా రాజకీయ నాయకులు, వాళ్ళ ఫాలోయర్స్, రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా మటుకు ఎక్కడ ప్రభుత్వ భూమి కానొచ్చినా అక్కడ ఆక్యుపై చేసినారు. ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ చాలా జరిగినాయి. అవును. అయితే ఆ ఇల్లీగల్ ఆక్యుపేషన్స్ పార్కులు లేదా రోడ్ పొంటి కాకుండా చెరువులలో, ముఖ్యంగా ఈ మూసీ నదిలో ఇటువంటి ప్లేసెస్ లో ఎప్పుడైతే జరిగినాయో, చెరువులలో ఆక్రమణలు జరిగినప్పుడు చెరువుల యొక్క పరిధి తగ్గిపోవడం, తర్వాత హైదరాబాద్ కు వరదలు రావడం, ఇదంతా చాలా మనం గత 2-3 నెలల నుంచి డిస్కస్ చేస్తా ఉన్నాం. అవును. సో హైడ్రాకి ఏంటంటే ఉద్దేశం బాగుంది, హైడ్రా కావాలి. చాలా డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మాకు హైడ్రా అటువంటి సంస్థ కావాలని అడుగుతా ఉన్నాం. ఎందుకంటే ఈ పెద్దవాళ్ళు ముఖ్యంగా రాజకీయ పలుకుబడితో కావచ్చు, లేదా ఆ ఆర్థిక బలంతో కావచ్చు, కబ్జాలు చేస్తున్నారు చెరువులలో. చుట్టుపక్కల వాళ్ళు చూస్తూ ఉంటున్నారు కానీ ఏం అనలేకపోతున్నారు. ఈ హైడ్రా రావడంతో చాలా మందికి బాగా జరుగుతుందన్న ఫీలింగే ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం ఇంప్లిమెంటేషన్ లో దూకుడుతనం ఒకటి, రెండవది సరి అయిన పాలసీ పెట్టుకోలేదు. చాలా మేము ముఖ్యమంత్రి గారికి కూడా రిప్రజెంటేషన్ చేసినాం. హైడ్రా బాగుంది, వాళ్ళు చేసే పని కూడా బాగుంది, కానీ మొదట్లో ఏదైతే క్లియర్ గా వాళ్ళు చెరువులోకి పోయి కన్స్ట్రక్షన్ చేసినారో వాటిని కూలగొట్టండి. ఎక్కడెక్కడైతే పేదవాళ్ళ ఇల్లు ఉన్నాయో దానికి ఆల్టర్నేట్ చూపించమంటున్నాం. అది పెద్దగా ఏం చేయలే. ఇప్పుడు మూసీ నది దానికి ఏదో ఆల్టర్నేటివ్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ చూపిస్తామంటున్నారు, కానీ ఈ హైడ్రా కూల్చివేతల లోపల పేదవాళ్లకు టైం ఇచ్చేది దానికి తగ్గట్టుగా కొద్దిగా ప్రభుత్వ భూమి ఎక్కడైనా ఉంటే ఒకే దగ్గర ఒక కాలనీ తీరుగా వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి ఆర్థిక సాయం కూడా ఇస్తే తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు తెలిసి తెలక అక్కడ కట్టుకున్నారు. చాలా మంది లోకల్ లీడర్స్ కూడా డబ్బులు తీసుకొని అక్కడ కన్స్ట్రక్షన్ చేసుకోమని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఇక్కడ వాళ్ళు ఏం చేసినారంటే చావుకు పెళ్లికి ఒకే మంత్రం అన్నట్టుగా ఈ రియల్ ఎస్టేట్ ఎంక్రోచర్స్ కు, అలాగే పెద్ద పెద్ద బడా వ్యాపారులు కమర్షియల్ కోసం అని వాడిన వాళ్ళను కూలగొడుతూనే ఈ పేదవాళ్ళని కూడా కూలగొట్టడం జరిగింది. సో ఈ పేదవాళ్ళని కూలగొట్టడం వలన రాజకీయ పార్టీలు రంగంలోకి దిగినాయి. మీడియా కూడా వాళ్ళ గురించే చూపిస్తా ఉన్నది. ఈ యొక్క సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. ఇది ఒక హ్యూమన్ ప్రాబ్లం తిరిగా తయారవుతుంది. కాబట్టి ఇప్పటికైనా బహుశా గత 2-3 దినాల నుంచి రీథింకింగ్ స్టార్ట్ అయింది. ఏంటంటే నివాసంలో ఉన్న ఇండ్లు ఆలోచించుదాం సెకండ్ స్టేజ్ లో. ఫస్ట్ స్టేజ్ లో ఎంకరేజ్మెంట్ చేసినాయి, కమర్షియల్ గా వాడుతా ఉన్నాయి. అలాగే ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్స్ అవి చేయాలని పెట్టుకున్నారు. ఇవాళ ఒక పత్రికలో క్లియర్ గా ఇచ్చినాడు, ఏది ఈ యొక్క మూసీ నది లోపల ఎంక్రోచ్మెంట్స్ లో అక్కడ లోకల్ లీడర్స్ అక్కడ డబ్బులు తీసుకొని ఇండ్లు కట్టియడం,
లేదా వాళ్ళే కట్టి కిరాయిలకు ఇవ్వడం, లేదా పార్కింగ్ ప్లేస్ కోసం అని చెప్పేసి వెహికల్స్ కి ఇచ్చేయడం, ఇలా రకరకాలుగా వాడుతా ఉన్నారు. సో దీని మీద ఒక హైడ్రానే సరిపోదు. హైడ్రాకు సపోర్టింగ్ లోపల ఒక అదర్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంటే కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంటే కావచ్చు, సపోర్ట్ చేసి పూర్ పీపుల్ కు ఇబ్బంది కలగకుండా చేసినట్టయితే హైడ్రా ఇస్ ఎ వెరీ గుడ్ స్కీమ్. ఇది ఒక హైదరాబాద్నే కాదు, ప్రతి అర్బన్ ఏరియాలో కూడా చేయాలి. బట్ కాషియస్ గా చేయాలి. వాళ్ళకు ఎవరైతే ఎంక్రోచ్మెంట్ చేసినారో వాళ్ళకు టైం ఇవ్వాలి. ఇప్పుడు కొన్ని చెరువులలో స్కూల్ బిల్డింగ్స్ కట్టినారు, అది కూలగొట్టలేక ఏమన్నారంటే విద్యార్థులకు ఇబ్బంది అవుతుంది, ఒక అకాడమిక్ ఇయర్ పోతుంది. అది కరెక్టే ఉంది. మరి అట్లాగే ఈ పూర్ పీపుల్ కూడా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళకి ఆల్టర్నేట్ ల్యాండ్ చూపించి వాళ్ళని కన్విన్స్ చేసి చేసినట్టయితే ఇంత అయ్యేది కాదు. ఇక ఇప్పుడు పొజిషన్ పార్టీస్ కు ఇదొక ఇది దొరికింది. దీంతో పెద్ద ఎత్తున ఆందోళన స్టార్ట్ అవుతున్నాయి. మంచి ఉద్దేశంతో స్టార్ట్ అయిన ఈ హైడ్రా ప్రోగ్రామ్ మరి ముందు ముందు ఏ విధంగా పోతుందో తెలియదు. ఇప్పుడు మీరే అన్నట్టుగా హైకోర్టు ఒక ప్లేస్ లోపల స్టే ఇచ్చింది, ఆగేది ఉండే. అది మరి బై మిస్టేక్ కూల్చినారా లేక హైడ్రా వాళ్ళు కాక మున్సిపాలిటీ వాళ్ళు కూడా చేస్తా ఉన్నారు, వాళ్ళు ఏమన్నా చేసినారా తెలియదు. బట్ అటువంటి జరగకుండా ఉండాలి. ఎందుకంటే కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఇంకొక 15 days 1 month స్టే ఇస్తే ఎలకాలం ఉండదు. స్టే ఇచ్చినప్పుడు అడ్వకేట్ జనరల్ ఉంటాడు, ఇగో ఈ పేపర్లు ఉన్నాయి, ఆ స్టే వెకేట్ చేయవలసింది, దాన్ని మేము కూలబెట్టాలని చెప్పచ్చు. కానీ ఏది లేకుండా తొందరపాటుగా చేయడం వలన కొద్దిగా హైడ్రాకు చెడ్డ పేరు వస్తుంది. పేద ప్రజలంతా బాధపడుతున్నట్టుగా పత్రికలలో వార్తలు వస్తూ ఉంటే, ఒక 2 months బ్యాక్ హైడ్రా అంటే చాలా బాగుంది అనుకున్న వాళ్ళు ఇవాళ పునరాలోచనలో పడ్డారు. అది ఏంటి, ఇది ఎక్కడ ముగుస్తుంది అన్నట్టుగా ఉంటాను. అంటే పద్మనాభరెడ్డి గారు మీరు అన్నట్టుగా హైడ్రా అనేది ఉద్దేశం మంచిదే, అలాగే హైడ్రాకు సంబంధించి ఒక పాజిటివ్ వైబ్ కూడా క్రియేట్ అయింది ఒక టైంకి. కానీ మీరు అన్నట్టుగా అటు రియల్ ఎస్టేట్ ఆక్రమణలు కానీ, అలాగే మన అన్కన్వెన్షన్ చూసాం సిటీ నాగార్జునకు సంబంధించి, ఇలాంటివి జరిగేటప్పుడు ప్రజల్లో విశేష స్పందన వచ్చింది. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా పేదలు కొంత అలాంటి సెక్షన్స్ కూల్చేటప్పుడు కొంచెం ఇష్యూ అనేది పెద్దదవుతుంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఒక పాలసీ లేకుండా హైడ్రా రంగంలో దిగిందని. అంటే ఎలాంటి పాలసీ ఉండాలని మీరు అంటుంది? అంటే ఇప్పుడు ఈ కూల్చివేతలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళేమో మాకు హెచ్ఎండి అనుమతి ఇచ్చింది, జిహెచ్ఎంసీ అనుమతి ఇచ్చింది, కానీ ఇప్పుడు అనుమతులు ఉన్నా కూడా మమ్మల్ని ఎట్లా కూల్చేస్తారు అన్నది వాళ్ళు అడుగుతున్న ప్రాథమిక ప్రశ్న. ఇక్కడ ఏమైందంటే సిస్టమ్ ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు ఆ యొక్క భూమిని రిజిస్ట్రేషన్ చేసినారు పట్టా భూమిగా, హెచ్ఎండి అప్రూవల్ ఇచ్చింది లేఅవుట్, తెలిసో తెలియకనో వీళ్ళు కొనుక్కున్నారు. ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ తీసుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు. ప్రతి ప్లేస్ లో ప్రభుత్వము డబ్బు కలెక్ట్ చేసింది. రిజిస్ట్రేషన్ అప్పుడు 8% అన్నారు, హెచ్ఎండిఏ వాళ్ళు ఇక దాన్ని విలువను బట్టి అన్నారు. రిజిస్టర్ మన ఇంటి పర్మిషన్ కూడా డబ్బు కలెక్ట్ చేసింది. ఎప్పుడైతే ప్రభుత్వం ఈ విధంగా స్టేజ్ బై స్టేజ్ ఆ ఫీజులు కలెక్ట్ చేసిందో ఇప్పుడు బాధ్యత వహించాలా, వాళ్ళు చూసుకునేది ఉండే. అంటే ట్యాంక్ బెడ్ లో ఇది ఉందా, ఏదైనా ప్రొహిబిటెడ్ ఏరియాలో ఇది ఉందా చూడలేదు. సో మేము ముఖ్యమంత్రి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఇవి చెప్పినాం. అధికారులను కూడా బాధ్యులు చేయాలి. గత 10 సంవత్సరాల్లో కళ్ళు మూసుకొని గుడ్డిగా, ఇంకా చెప్పాలంటే డబ్బులకు ఆశపడి విపరీతమైన పర్మిషన్స్ ఇచ్చినారు. ఇక రెండవది, ఈ యొక్క బిల్డర్ అండ్ అఫీషియల్స్ కుమ్ముక్ అన్నది అందరికి తెలిసిందే. ఈ బిల్డర్స్ కూడా మహారాష్ట్రలో ఒక కేసులో ఇట్లాగైతే సుప్రీంకోర్టు చెప్పింది, బిల్డర్ నుంచి డబ్బు కలెక్ట్ చేసి ఎవరైతే బాధితులు ఉన్నారో నష్టపోయినారో వాళ్ళకి ఇవ్వాలని. ఇప్పటికైనా ఎక్కడెక్కడైతే ఈ యొక్క బిల్డర్స్ కట్టిన బిల్డింగ్లు ఉన్నాయో, ఇటు తెలిసో తెలియకనో లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ కొన్నారో వాళ్లకు అది ఆ బిల్డింగ్ కూలబెట్టే పరిస్థితి వచ్చినప్పుడు ఆ బిల్డర్ ఆస్తులు జప్తు చేసి వీళ్ళకి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అలాగే ఆ మధ్యలో హైడ్రా కమిషనర్ చెప్పినాడు, బ్యాంకులతో కన్సల్ట్ చేస్తాము, అక్కడ బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వద్దని. అది బ్యాంక్ లోన్స్ ఇచ్చినా ఇవ్వకున్నా అది సమస్యకు పరిష్కారం కాదు. సమస్యకు పరిష్కారం ఏంటంటే కోఆర్డినేషన్ కావాలి. ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్, ఈ 3-4 డిపార్ట్మెంట్స్ కోఆర్డినేట్ అయ్యి, ఉదాహరణకు ఒక ట్యాంక్ ఉంది, ట్యాంక్ ఎఫ్టిఎల్ లోపల ఏ సర్వే నంబర్లు వస్తున్నాయి, బఫర్ జోన్ లో ఏ సర్వే నంబర్స్ వస్తున్నాయి, ఆ సర్వే నంబర్స్ అన్ని కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో, మున్సిపాలిటీలో, హెచ్ఎండిఏలో ఇచ్చినట్టయితే ఇంతగానం కాదు. అంటే అందరు కుమ్ముక్కవుతున్నారు, కళ్ళు మూసుకుంటున్నారు. నష్టపోయేది పేద ప్రజలు, మధ్య తరగతి వాళ్ళు. కొందరైతే ఇప్పుడు
ఆ, అప్పులు తీసుకున్నారు, ఇండ్లు కూలగొట్టినట్టయితే వాళ్ళు ఎటు పోవాలి, అప్పు కట్టడానికి ఎక్కడికి వెళ్ళి ఇచ్చేయాలి. ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కాబట్టి ఈ పునరాలోచించాలని నేను కోరుతున్నాను. అంటే హైడ్రా ముందుకు పోవాలంటే ఎటువంటి ప్రణాళికతో పోవాలి, అంటే ఎక్కడెక్కడ వీళ్ళు బాగా ఫాస్ట్ గా యాక్షన్ తీసుకోవాలా, ఎక్కడెక్కడ ఇప్పుడు చెరువు లోపల కట్టినారనుకుందాం పేద ప్రజలు, అవును, వాళ్లకు సెపరేట్ గా ల్యాండ్స్ ఇచ్చి తీసేస్తే బాగుంటుందని నేను. అంటే పద్మనాభరెడ్డి గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ మూసీకి సంబంధించిన కార్యక్రమం తీసుకున్నారు. ఆల్రెడీ ఈ మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ఇల్లు కోల్పోతున్నారో, ఎవరైతే ఆక్రమణలతో నివాసం ఉంటున్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం నుంచి ఒక భరోసా వచ్చింది. బట్ వేరేజ్ హైడ్రాకి సంబంధించి అలాంటి భరోసా కావాలని బాధితులు కోరుకుంటున్నారు. అంటే ఏ విధంగా అడ్రస్ చేయాలంటారు? మీరు ఇందాక అన్నట్టుగా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఎక్కడైనా అయితే ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా, అక్రమంగా అపార్ట్మెంట్లు నిర్మించిన వాటిని కూల్చేయడంతో పాటు ఆ బిల్డర్ దగ్గర ఆ పరిహారాన్ని తీసుకొని బాధితులకు ఇవ్వాలన్నది గతంలో ఉన్న సుప్రీంకోర్టు రూలింగ్. అలాంటిది ఏమైనా ఒక బైండింగ్ రూల్ తెస్తే బాగుంటుందంటారా? తప్పకుండా అలా చేయాలి. కేవలము కూల్చివేసినంత మాత్రాన ఇది కాదు, దినదినానికి ప్రజల్లో రెసిస్టెన్స్ పెరుగుతుంది. అంటే హైడ్రా మీద కోపం పెరుగుతుంది. ఆ ఆజ్యం లోపల నూనె పోసినట్టుగా రాజకీయ పార్టీని కూడా చాలా చెప్తా ఉంటాయి. సో ఇది పద్ధతి కాదు. హైడ్రా యొక్క ఉద్దేశం బాగుంది. దాన్ని ఇప్పుడు గత 3 నెలల లోపల ఉన్న యొక్క ఎక్స్పీరియన్స్ అని పట్టుకొని దాన్ని మాడిఫై చేసుకోవాలి, ఎలా చేస్తే బాగుంటుంది అన్నది. ఇప్పుడు సున్నం చెరువులో ఆక్యుపై అయినా, మూసీలు ఆక్యుపై అయినా కానీ మూసీ వాళ్ళకు మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, సున్నం చెరువుల వాళ్ళకు సంబంధం లేదని అంటే కాదు. పేదలంతా పేదలే, ప్రతి వాళ్లకు సమన్యాయం జరగాలి. ఇంకోటి ఏంటంటే ఈ డబుల్ బెడ్రూమ్ల కథ సరిగా లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే మూసి బెడ్ లోపల ఉన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ లో ఒక 70 మందికి ఇచ్చినారు. చుట్టుపక్కల వాళ్ళు అనేది ఏంటంటే మేము గత 5-6 సంవత్సరాల నుంచి ఇది మాకు ఇస్తారని, అలాట్ చేస్తారని మేము అక్కడ వెయిట్ చేస్తే మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చినారని రాత్రి బాగా కొట్లాటాలు జరిగినాయి, పోలీస్ క్యాంప్ పెట్టాల్సి వచ్చింది. అంటే దాని మీద ఆశ పెట్టుకొని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎదురు చూస్తా ఉంటే ఎక్కడికి వెళ్ళో మూసీ నది లోపల నిర్వాసితులు అని చెప్పి తెచ్చి ఇక్కడ పెడుతున్నారంటే రెసిస్టెన్స్ వస్తా ఉంది. దీని బదులుగా నేను అనేది ఏంటంటే ఇప్పటికైనా కానీ ఇందిరమ్మ ఇండ్లు అనే కార్యక్రమం పెద్దగా చేస్తా ఉన్నారు. ఇమీడియట్ గా అది స్టార్ట్ చేసి ఆ ఇండ్లు ఫైనల్ స్టేజ్ కి వచ్చిన తర్వాత ఈ నిర్వాసితులకు అలాట్మెంట్ చేసి అప్పుడు ఆ కార్యక్రమం తీసుకుంటే బాగుంటుంది. అయితే మూసీ అన్నది మేము దీని మీద చాలా స్టడీ చేసినాం ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి. హైకోర్టులో 2016లో పిలేసినాం. మా పిలువు మీద హైకోర్టు సీరియస్ తీసుకుంది. ఎందుకంటే ఇంత వాసన వస్తా ఉంది, ఇంత జరుగుతా ఉంది, మీరేం చేస్తున్నారని. అప్పుడు ఆదరబాదరగా మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అని 2017లో పెట్టినారు. కానీ స్టాఫ్ ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. బడ్జెట్ లో ఒక 500 కోట్లు మేము కేటాయిస్తున్నాం అని చెప్పడం జరిగింది, ఏమి ఇవ్వలేదు. ఇదివరకు గత 6-7 సంవత్సరాల నుంచి బట్టిగానే ఉంది కార్పొరేషన్. దీన్ని పూర్వపరాలోకి వెళ్తే మూసీ నదికి కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ రివర్ డెవలప్మెంట్ అనే ఫండ్ కింద సుమారు ఒక 500 కోట్ల ప్రాజెక్ట్ శాంక్షన్ చేసినారు 2006 లోపల. అంటే దాంట్లో 70% కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 30% మేము రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు. 500 కోట్లు ఖర్చు పెట్టినారు, అక్కడక్కడ ఎస్టీపీలు కట్టినారు, కానీ ఏవి సరిగా పనిచేయడం లేదు. మళ్ళీ ఇంకొక స్కీమ్ తయారు చేసినారు. దాంట్లోపల ఏమన్నారంటే ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్, అంటే మూసీలోకి వచ్చే యొక్క మురికి కాలువలన్నింటినీ ఎక్కడికక్కడ ఆపి దాన్ని తీసుకెళ్లి అంబర్పేట దగ్గరనో ఇంకా కొద్దిగా దూరం లోపలనో సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ కట్టాలని చెప్పినారు. కానీ స్టడీస్ ఏం చెప్తున్నాయంటే ఈ కాటేదానం చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ ఇండస్ట్రీస్, అంటే ఈ యొక్క ఓసారి ఈ యొక్క ఎస్టీపీ వాళ్ళు ట్రీట్ చేసినా పోనటువంటి కెమికల్స్ దాంట్లో వదులుతున్నారు. సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా చూసి చూడనట్టుగా ఉంటుంది. ఇప్పుడు ఏదో మూసీ సుందరీకరణ అంటే 1,50,000 కోట్లు పెడుతున్నారంటే అది సరైన పద్ధతి కాదు. అది మన రాష్ట్రానికి అవసరమే లేదు. మనకు కావాల్సింది ఏంటంటే మూసీ లోపల ఈ మురికి లేకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటే చాలు. చుట్టుపక్కల ఇప్పుడు మూసీ బెడ్ లో సుమారుగా ఒక 1000 కుటుంబాలున్నాయి, అవి తీస్తామన్నారు. ఓకే, ఎందుకంటే నది గర్భంలో ఉంటే బాగుండదు. కానీ బఫర్ జోన్ అని చెప్పి పెట్టినప్పుడు సుమారు 11-12 కుటుంబాలు ఎఫెక్ట్ అవుతుంది. అది ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాళ్ళందరితో ఒక మీటింగ్ పెట్టి మరి ఏం చేద్దాం, గవర్నమెంట్ ఈజ్ డిసైడెడ్, ఇగో మేము మిమ్మల్ని షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం, మరి ఏమిటి అన్నది అది జరగడం లేదు. పోయినారు టక మార్పు చేసేస్తున్నారు. మార్పు చేయడం వల్ల విపరీతమైన భయము, ఆ ఇండ్లలో ఉన్న వాళ్ళ కంటికి కునుకు లేదు, చాలా ఇబ్బంది. అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీలో ఇలా ఉండకూడదు.
ప్రజలు ఏదైతే పూర్ పీపుల్ ముఖ్యంగా తెలిసి తెలియక అక్కడ మూసి పక్కన గుడి చేసుకున్నారు, రేకుల షెడ్ వేసుకుంటే దాన్ని కూలగొట్టి రోడ్డు మీద పెట్టడం ప్రభుత్వ బాధ్యత కాదు. మనకు పాతకాలంలో నైజాం కాలంలో చెప్పేది సర్కార్ ఈజ్ మాయ్ బాప్ అనేది, అంటే సర్కారే తల్లిదండ్రుల తిరిగి అనమాట. కడుపులో పెట్టుకొని చూస్తున్నామని వాళ్ళు ఒక మంత్రి గారు చెప్తున్నారు, కానీ అది జరగడం లేదు. ఇప్పుడు మూసీ ప్రాజెక్టు పునరాలోచించాలా, అది ఒక కాళేశ్వరం తిరిగి కావద్దు. 1,50,000 కోట్లు అక్కడ అవసరం లేదు. మనకు స్కూళ్ళల్లో సరిగా లేదు, గ్రామ పంచాయతీలలో సరే డబ్బులు ఇంక ఇవ్వలేదు, స్కూల్ ఫీజులకి చాలా ఉన్నాయి. అంటే ఈ ప్రభుత్వం ప్రామిసెస్ చేసింది, అది ఎందుకు చేసిందని నేను డిస్కస్ చేయడం లేదు. బట్ చేసిన ప్రామిసులకు డబ్బు కావాలా. మూసీని ఒక 2-3 సంవత్సరాలు ఆపండి, ఇప్పుడు క్లీన్ చేస్తే సరిపోతుంది. తర్వాత దాని ఫ్యూచర్ లో చుట్టుపక్కల థేమ్స్ నది మాదిరిగానో ఇంకేదో మాదిరిగా చేస్తామన్నారు. ఓకే, అది మనము అక్కడికి వదిలిపెడదాం. కానీ ఉన్న డబ్బంతా అక్కడనే ఖర్చు పెట్టినట్టయితే ఇది 2వ కాళేశ్వరం ప్రాజెక్ట్ గా తయారైపోతుంది. 1,50,000 కోట్లు అంటే ఎక్కడికక్కడ కరప్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వము జాగ్రత్తగా ఈ మూసీని కొద్దిగా బ్రేక్ ఇచ్చి ఆలోచించి ముందుకెళ్ళండి. చేసే పని బాగానే ఉంది, కానీ ఫస్ట్ ప్రియారిటీ కాదు. రైట్. అంటే పద్మనాభరెడ్డి గారు, ఇందాక మీరు సూచాయిగా మీరు టచ్ చేశారు. ప్రధానంగా ఎక్కువ మంది అపార్ట్మెంట్లు కొన్నోళ్ళు, ఇల్లు కొన్న వాళ్ళు మీరు అన్నట్టుగా మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, ఇంకా దానికంటే కొంత అల్పదాయ వర్గాలు. ప్రధానంగా ఈ బ్యాంకు లోన్లు అనేవి ఇప్పుడు ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ బ్యాంకు లోన్ కూడా శాంక్షన్ అయిన భవనాలను కూల్చేటప్పుడు ఈ ఈఎంఐల సంగతి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే ఈ ఈఎంఐలకు సంబంధించి మీరు పే చేయాల్సిందే, కూల్చేయడంతో మాకు సంబంధం లేదు, మీరు ఈఎంఐలు కట్టాల్సిందే అంటూ బ్యాంకులు చెప్తున్నాయని నేరుగా బాధితులే 10 టీవీతో మాట్లాడారు నిన్న మొన్న. ఒకవేళ మీరు కానీ ఈఎంఐలు మీరు కానీ పే చేయకపోతే మేము యాజ్ పర్ ప్రొసీజర్ చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బ్యాంకులు చెప్తున్నాయని బాధితులు చెప్తున్నారు. ఈ విషయంలో గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది? మీరు సజెస్ట్ చేసే అంశం ఏంటి ఈ బ్యాంక్ ఈఎంఐలకు సంబంధించి? హైదరాబాద్ అనేది ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అంటారు. చట్టము మీకు తెలియకపోవడము ఒక ఎక్స్క్యూజ్ కాదు, క్షమార్హం కాదంటారు. ఇక్కడ చట్టం తెలియకపోవడం అంటూ కాదు, చట్టమే మూసి పెట్టినారు. అది FTL లో ఉంది అని చెప్పేసి మొదలు చెప్పలేదు. ప్లాట్ రిజిస్టర్ అయింది, మున్సిపల్ పర్మిషన్ వచ్చింది, HMDA క్లియరెన్స్ వచ్చింది. వాళ్ళు బ్యాంక్ లోన్ కు అడిగినప్పుడు బ్యాంక్ లోపల లీగల్ సెల్ అంటూ ఉంటుంది, వాళ్ళు దాన్ని క్లియర్ గా వెట్టింగ్ చేస్తారు, ఇది సరిగ్గా ఉందా లేదని. వాళ్ళు కూడా ఓకే అన్నారు, లోన్ ఇచ్చినారు. ఇప్పుడు ఈ హైదరాబాద్ వచ్చి ఈ యొక్క ఇన్ని దినాలు ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందో అది కళ్ళు మూసుకుందో తెలియదు, ఉమ్ముక్కైందో తెలియదు. మొత్తానికి ఇవన్నిటికి కారణము నేను అంటాను ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఎప్పటికప్పుడు వాళ్ళు దాన్ని చెరువుల చుట్టూ కంచెలేసినట్టయితే బాగుండేది, లేదా కనీసం ఒక ట్రెంచ్ తిరిగి కొట్టినా కానీ బాగుండేది. ఏమీ చేయలేదు, ఆక్యుపై చేసినారు, ఇండ్లు కట్టుకున్నారు. 10 ఏళ్ళు అయిపోయింది, కొన్ని సందర్భాల్లో అయితే 30 సంవత్సరాలు అయిపోయింది. దుర్గం చెరువు ఉంది, 30 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నారు అక్కడ. దుర్గం చెరువుది 60 ఎకరాల ఏరియా. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ బుక్ లోపల 60 ఎకరాలు చూపించినారు. రీసెంట్లీ అది స్పెల్లింగ్ టైపోగ్రాఫికల్ మిస్టేక్ తో 160 ఎకరాలని పడ్డది. ఇంకేముందిగా నోటీసులు రానే వచ్చినాయి. ఒక 500-600 కుటుంబాలు బిల్డింగ్ కూలగొట్టమని నోటీసులు ఇచ్చినారు. అంటే ఇంత పెద్దగా పనిచేస్తున్నప్పుడు వెరిఫై చేసుకోండి, అది నిజంగా FTL లో ఉందా లేదా అన్నది. ఏదో అక్కడక్కడ అండర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అందరికి తెలిసిందే. ఈయన చెరువు లోపలికి పోయి స్కూల్ కట్టిండో, కాలేజ్ కట్టిండో, ఇంజనీరింగ్ కాలేజ్ కట్టిండో అందరికి తెలిసిందే. అటువంటి వాటి మీద చర్యలు తీసుకోండి. కానీ 30 సంవత్సరాల క్రితము అన్ని డిపార్ట్మెంట్స్ తో పర్మిషన్స్ తీసుకొని కట్టిన వీటికి ఆలోచించాలని నేను అనుకుంటున్నాను. అంటే పద్మనాభరెడ్డి గారు, ఇక్కడ ఇంకో అంశం, అంటే పొలిటికల్గా ఎప్పుడైనా ఇలాంటి చర్యలు చేపట్టేటప్పుడు ఖచ్చితంగా కొందరు ఆక్రమించే వాళ్ళు ఉంటారు, అలాగే చట్టాలను అతిక్రమించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళపైన ఇలాంటి హైడ్రా లాంటి వ్యవస్థలు చర్యలు తీసుకుంటుంటాయి. కానీ ఇందులో మళ్ళీ రాజకీయ పార్టీలు ఇన్వాల్వ్ అవ్వటం, మళ్ళీ రాజకీయ పార్టీలు దీన్ని ఒక పెద్ద ఇష్యూగా మార్చడం అనేది సరైనదేనా? దీనికి పరిష్కారం ఏంటి? ఎందుకంటే ఎప్పుడైనా ఒక వ్యవస్థ స్పీడ్గా పనిచేస్తున్నప్పుడు మళ్ళీ అది ఒక మళ్ళీ దాని చుట్టూ రాజకీయాలు ముసురుతున్నాయి, మళ్ళీ ఆ ఇష్యూ అనేది ముందుకు వెళ్లకుండా అది ఆగిపోతున్న సందర్భాలు కూడా ఎదురవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే డెమోక్రసీ లోపల ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు అపోజిషన్ పార్టీ తప్పకుండా గొంతు ఇప్పాల్సింది.
ఇక్కడ స్టార్టింగ్ లోపల అన్ని రాజకీయ పార్టీలు మేము సపోర్ట్ చేస్తాము కానీ పేదలకు కష్టం చేయొద్దని చెప్పడం జరిగింది. అవును. ఎప్పుడైతే పేదల ఇల్లు కూలడం మొదలైనాయో రాజకీయ పార్టీలు పేదల పక్షాన ఉంటూనే పొలిటికల్ మైలేజ్ అంటే మేము ఒకటి కంట్రోల్ రూమ్ పెడతాము, ఎక్కడెవరు ఇదైనా కానీ మేము అక్కడ మాకు ఫోన్ చేయండి లేదా మేము ధర్నాలు చేస్తాము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ బీఆర్ఎస్ పార్టీ అప్పటి గౌరవ ముఖ్యమంత్రి గారు ఐ థింక్ 4-5 years బ్యాక్ అనుకుంటా 28,000 అక్రమ నిర్మాణాలు ఉన్నాయి, అవన్నీ కూలగొడతామన్నారు. ఇప్పుడు అదే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మేము బుల్డోజర్ ముందట నిలబడతామంటున్నాం. అంటే ఈ హిపోక్రసీ జరుగుతా ఉంది. రాజకీయ పార్టీలు ఇప్పుడు ఏదైతే ఆందోళన చేస్తున్నాయో పేదల గురించి దాంట్లో కొద్ది గొప్ప అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే ప్రజలు అఫెక్ట్ అవుతారో ప్రభుత్వం యొక్క చర్యతోని పేదలకు అఫెక్ట్ అయినప్పుడు తప్పకుండా రాజకీయ పార్టీలకు వాళ్ళ రైట్ వాళ్ళు ఎత్తి చూపాల్సిందే, ప్రభుత్వాన్ని పక్కతో పడుతుంటే సరిగా దిద్దాల్సిందే. సో ఇప్పుడు ఈ మధ్యలో ఏదైతే 2-3 పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి, హైడ్రా కొద్దిగంత స్లో ఉండాలని, అలాగే పునరాలోచన చేస్తున్నట్టుగా ఉంది. సో రాజకీయ పార్టీలను తప్పుపట్టడానికి లేదు, హైడ్రాను తప్పుపట్టడానికి లేదు, కొంచెం తొందరపాటు జరిగింది. అంటే పద్మనాభరెడ్డి గారు ఇప్పుడు హైడ్రాని తప్పుపట్టడానికి లేదు, అలాగే రాజకీయ పార్టీలు అన్నాక పేదల పక్షాన మాట్లాడడం తప్పలేదు అంటున్నారు. అలాగే మళ్ళీ కొంత హైడ్రా పునరాలోచనలో పడుతుంది అని మీరు ఒక వ్యాఖ్య చేశారు. ఈరోజు హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో ఖచ్చితంగా హైడ్రా ఈ కూల్చివేతల విషయంలో ఎలాంటి పాలసీ తీసుకోబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అంటే సీనియర్ అఖిల భారత సర్వీస్ అధికారిగా మీరు సజెస్ట్ చేసేది ఏంటి? హైడ్రా ఇక నుంచి కూల్చివేతలకు వెళ్లే ముందు ఏదైనా భవనాన్ని కూల్చాలంటే ముందు వేటిని అడ్రస్ చేసి కార్యక్రమం చేపట్టాలని మీరు సజెస్ట్ చేస్తారు? మేము చెప్పేది ఏంటంటే క్లియర్ గా ట్యాంక్ బెడ్ లో కట్టినట్టయితే కూలగొట్టండి. లేదు చాలా చెరువులలో FTL బఫర్ జోన్ ఇంకా మార్క్ కాలే, కొన్ని దినాలు ఆగండి. ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ తో కలిసి మొదటి FTL అవన్నీ మార్క్ చేయండి. అంటే అడ్డగోలుగా ఎవరికో కాంట్రాక్ట్ ఇస్తే వాళ్ళు పోయి అక్కడక్కడ కొన్ని స్టోన్స్ పాతినారు, అది కాదు. ఇప్పుడు FTL అన్నది ఒక చెరువు యొక్క మత్తడి అంటాం మనం, ఆ హైట్ వరకు నీళ్లు నిండితే ఎంత వరకు బ్యాక్ వస్తుంది, అది FTL అన్నమాట. ఆ పద్ధతి ఏం చేయలేదు. ఇప్పుడు హైడ్రా చేయాల్సింది ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఐడెంటిఫై చేసి ఉంటే అవిటి చేయండి. విత్ ఇన్ ద అవుటర్ రింగ్ రోడ్ వాళ్ళకి పరిధి ఇచ్చినారు, లిమిటెడ్ పరిధి ఇచ్చినారు. చాలా వరంగల్ అటువంటి పట్టణాలలో కూడా ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు హైడ్రా ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇతర పట్టణాల లోపల కూడా మొదలు క్లియర్ కట్ గా ఏ బిల్డింగ్లను కూలబెట్టాలి అని తీసుకోవడం నిర్ణయం ఒకటి. వాళ్ళకు నోటీసులు ఇచ్చి మినిమం ఒక 15 days 1 month టైం ఇవ్వండి. అంత లోపల కోర్టుకు చాలా మంది కోర్టుకు పోతే స్టే చేయలేము. మొన్న ఒక బిల్డింగ్ మాత్రము వాళ్ళు స్టే ఇస్తే కూలగొట్టినారు. అది హైకోర్టు కూడా కొద్దిగా దాని మీద టేకింగ్ ఇట్ సీరియస్లీ వాళ్ళని పర్సనల్ గా రమ్మన్నారు. ఇటువంటి జరగకుండా ఉండాలి. కోర్టు ఎప్పుడైతే ఆర్డర్ ఇచ్చిందో ఆగాల్సింది, ఇక తప్పదు. అది అందరు కోర్టు ఆర్డర్స్ ను ఇచ్చేసుకోవాలా, బట్ ఐడెంటిఫై ఫస్ట్. ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మేము ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ లో చెప్పినాం, ఏమన్నా అంటే చెరువుల పునరుద్ధరణ అన్నారు, రిహాబిలిటేషన్ ఆఫ్ ది ట్యాంక్స్. అంటే పునరుద్ధరణ అంటే ఏంటంటే దాని పూర్వస్థితికి తీసుకురావాలి. అంటే ఒక 30-40 years బ్యాక్ ఆక్రమించక మొదలు ఎలా ఉండే, ఇప్పుడు కూలగొట్టి వెళ్ళిపోతున్నారు అంతే. ఆ కూలగొట్టిన మెటీరియల్ అంతా చెరువులనే ఉంటుంది, అదంతా తీసేయాలి. తర్వాత చుట్టూరుగా ఫెన్సింగ్ వేసి ఆ చుట్టుపక్కల వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయాలి మేనేజ్మెంట్. ఈ చెరువు ప్రభుత్వాన్ని, కానీ మీరు దీన్ని కాపాడండి, మీరు మేనేజ్ చేసుకోండి, కావాలంటే ఆ బార్డర్ మీద చెట్లు పెట్టుకోండి, డెవలప్ చేసుకోండి అని ప్రజలకు ఎప్పుడైతే మీరు ప్రజలను ఇన్వాల్వ్ చేస్తారో, ప్రజలను ఎప్పుడైతే వాళ్ళను ఈ భాగస్వాములు చేస్తారో ఈ ఆక్రమణలు కావు. లేనప్పుడు మేము ఏదో CCTV కెమెరాలు పెడతాము, అక్కడ వాచ్మెన్లను పెడతాము, అవన్నీ IIT పనులు కావు. ప్రజల భాగస్వామ్యం ఉంటేనే చెరువులు రక్షింపబడతాయి. రైట్. థ్యాంక్ యూ పద్మనాభరెడ్డి గారు, ఖచ్చితంగా చాలా కీలకమైన సూచనలు చేశారు. మనం చూస్తున్నాం మాజీ IFS అధికారి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి పద్మనాభరెడ్డి గారు చాలా సజెషన్స్ చేస్తున్నారు. హైకోర్టు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఇక నుంచి హైడ్రా ఆచితూచి వెళ్ళాలి. రివర్ కానీ లేక్ బెడ్లో కానీ ఎక్కడైతే నిర్మాణాలు జరుగుతాయి వాటిని కూల్చేయాలి. కానీ FTL బఫర్ జోన్కి సంబంధించి ఇప్పటికీ సరైన ప్రణాళికలు లేవు, సరైన మ్యాప్స్ కానీ సరైన రిపోర్ట్స్ కానీ లేని నేపథ్యంలో వాటిని ముందు కోట్ చేసి తర్వాతే చర్యలకు ఉపక్రమించాలంటున్నారు. రాజకీయ పార్టీలు ఖచ్చితంగా పేదల పక్షాన మాట్లాడడంలో తప్పు లేదు, కానీ
అన్నిటికీ ఒకటే మందు అన్నట్టుగా పేదల విషయంలో కూడా హైడ్రా ఆచితూచి వ్యవహరించాలి. మూసీకి సంబంధించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇస్తున్నట్టు ఈ హైడ్రాకు సంబంధించి ఇల్లు కోల్పోతున్న బాధితులకు కూడా ఆ తరహా హామీ ఇవ్వడం వల్ల ఈ ఇష్యూ అనేది కొంచెం సార్ట్ అవుట్ అవ్వడానికి స్కోప్ ఉందని పద్మనాభరెడ్డి గారు చెప్తున్నారు. ఇది ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్.